జై సోమనాథ్ 102 క్రితం తర్వాయి భాగం. సర్వజ్ఞుడు వేగంగా శివరాశిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అతడేదో అఘాయిత్యం చేస్తున్నట్టు అనిపించింది ఆయనకు. రాత్రి ఉన్మాదిలా వాగాడు. ప్రొద్దున ఒంటరిగా గణపతి మందిరంలో కూర్చున్నాడు. ప్రస్తుతం దద్దాకేదో చెబుతున్నాడు. ఇందులో రహస్యం ఏదో ఉన్నది. జనాగడ ద్వారాలు తెరుచుకోవడం ఆయన చూచాడు. తలుపులు తెరుచుకోవడంతో ఇక అంతం సమీపించిందనుకున్నాడు. మందిర శిఖరాన్ని చూచి అరమోడ్పు కన్నులతో, పరమశివ, ఏమిటిది, ఏం తలపెట్టావు స్వామి అని లోపల గొణుక్కున్నాడు. అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగాడు. గంగా చోళాలను మ్లేచ్చుల బాధ నుండి రక్షించడం చాలా అవసరం. తనకు గతి పరమేశ్వరుని పాతిపెట్టియే. సైనికుల కోలాహలం లేని సందుల్లోంచి ఆయన లోపల కోటలోకి ప్రవేశించాడు. ఆయన హృదయంలో మహాదైన్యం ఆవరించింది. నేటికి 40 ఏళ్లుగా ఆయన ప్రభాస నగరాన్ని తీర్చిదిద్దాడు. ధర్మ సిద్ధాంతాలను ప్రచురించాడు. కానీ పరమేశ్వర, తమరు కూడా ఈ మ్లేచ్ఛ హస్తాలలో ధ్వంసమవుతారా? సర్వజ్ఞుని మనస్సు మహాదీనంగా విలిపించింది. నీ 3వ కంటి చిచ్చుతో త్రిపురాసురుణ్ణి సైతం నాశనం చేశావే, ఏదయ్యా ఆ కన్ను మూసుకున్నావేమి స్వామి, నా ప్రభో. ఆయన పొంగుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయినాడు. మాకు ఆ మతం దయ కూడా ప్రసాదించకూడదా? అంత పతితులమైన మా తండ్రి. లోపల కోట దగ్గర సర్వజ్ఞుడు వచ్చేసరికి అప్పటికే ద్వారాలు బంధింపబడ్డాయి. ఇక ఆఖరి నిమిషంలో తన ప్రభువును, తండ్రిని దర్శించుకునే అదృష్టం కూడా నొసట వ్రాసిలేదా? అక్కడే ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూలబడ్డాడు. సగం తెరిచి ఉన్న ఆ ఇంటి తలుపు చాటు నుంచి ఒక పరిచయ కంఠం వినిపించింది. నీళ్ళు, నీళ్ళు. సర్వజ్ఞుడు లోపలికి వెళ్ళారు. దీపో కొరారా అవసాన దశలో పడి ఉన్నాడు. నాయనా కొరారి, ఎవరు? గురుదేవుల స్వామి, ధన్యుణ్ణి, ధన్యుణ్ణి. మీ చరణ సన్నిధిని, చనిపోయే అదృష్టం. అబ్బా, నీళ్ళు ఉండు, ఇప్పుడే తెస్తానంటూ నీళ్లు తెచ్చి సర్వజ్ఞుడు అతని గొంతులో పోసి, నీవు ఎలా గాయపడ్డావు నాయనా అని అడిగాడు. వంతెన మీద యుద్ధం జరుగుతున్నప్పుడు నేనిక్కడ కింద రాళ్ళు పోగు చేస్తున్నాను. అక్కడి నుంచి భోజనాదులు సిద్ధమైనాయో లేదో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. వస్తుంటే గణపతి మందిరంలో నుంచి శివరాశి కొంతమంది మ్లేచ్చులతో వస్తూ కనిపించాడు. నేను ఎవరు వారిని ప్రశ్నిస్తే ఒక మ్లేచ్చుడు హఠాత్తుగా బాగుతో పొడిచి ఇక్కడ పడేశాడు. అప్పటి నుంచి చావురాని బాధ. కొరారి, మన మీద పరమేశ్వరుడు ఆగ్రహించాడు. మహారాజు గారు తెలియదు, యుద్ధం చేస్తున్నారు, కైలాసాన్ని చూరగొన్నారు, అంతా పరమేశ్వరుని దయ. గురుదేవా, ఏమిటిదంతా? మనం పరమేశ్వరుని ఆధీనులం కొరారి. ప్రళయం ఆసన్నమైనది. గురుదేవా, కొరారికి ఎగశ్వాస ఆరంభమైంది. నాయన, నమశివాయ అను. నమశివాయ, నమశివాయ, నమశివాయ. కొరారి ప్రాణాలు గురుదేవుని చేతుల్లో అనంతంలో లీనమైనాయి. గుడ్డతో ఆ భౌతిక కాయాన్ని కప్పి సర్వజ్ఞుడు బయలుదేరాడు. మ్లేచ్చులు ఎలా లోపలికి చొరబడ్డారో ఆయనకు తెలిసింది. దాంతో లోపలి కోటకు పోయే మరో గుప్త మార్గం జ్ఞాపకం వచ్చింది. లోపల కోటద్వారానికి దగ్గరగా ఉన్న మారుతి మందిరంలో నుంచి ఒక సొరంగం ఉన్నది.
ఆ మందిరంలో లోపల ఒక గోడకు ఒక కిటికీ ఉన్నది. శివరాశి మ్లేచ్ఛలను లోపలికి తెస్తున్నట్లు తానెందుకు లోపలికి పోరాదు? ఆయన వేగంగా లోపలికి చొరబడ్డాడు. చతుస్సాల దగ్గర బ్రహ్మాండమైన మారణహోమం జరుగుతున్నది. నలువైపులా అమీర్ అశ్వకులు, గుజరాత్ వీరులు గర్జిస్తున్నారు, ఆర్తనాదం చేస్తున్నారు. మారుతి మందిరం మీద విలుకాండ్రు రాళ్ళను పేర్చి విగ్రహాలను చేర్చి ఒక చిన్న కోటగా చేసుకున్నారు. దాని లోపల నిల్చొని బాణవర్షం కురిపిస్తున్నారు. శత్రువులను హతమారుస్తున్నారు. వీరి నేర్పరితనం వల్ల అమీరు సేనలు ఇంకా లోపలి కోట ద్వారాన్ని సమీపింపలేకపోయాయి. ఇంతలో రెండవ వైపు శత్రువుల ఆక్రమణ జరిగింది. అమీరు సైనికులందరూ అటు పరిగెత్తారు. సర్వజ్ఞుడు అదే అదునులో మార్గం దాటి మారుతి మందిరాన్ని సమీపించాడు. గురుదేవా, గురుదేవా, లోపలికి వస్తారా? పైనుంచి ధ్వని వినిపించింది. ఎవరు? వీరచావడా. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. సర్వజ్ఞుడు లోపలికి వెళ్ళగానే వీరచావడ బోరున ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. గురుదేవా, గురుదేవా, మహారాజు కైలాసం చేరుకున్నారు. ఏమిట్రా, ఏమైంది? సింహంలా పోరాడి వందల కొద్ది శిరస్సులను తెంచి వీర విహారం చేశారు. కానీ చివరకు అంటూ వీర మరీ మరీ ఏడవటం ఆరంభించాడు. పరమేశ్వరుని దయ అంటూ పొంగి వచ్చిన వెక్కిడును ఆపుకున్నాడు సర్వజ్ఞుడు. మహారాజు శవం ఏది? వెంటనే మేము 7 ఉన్నాము. మహారాజు గారు పడిపోయారని వింటే సైనికులు పరిగెత్తుతారని తెచ్చి ఇక్కడ భద్రపరిచాం. మేము 7 చస్తే కానీ ఈ మందిరం పడిపోదు. అప్పుడు ఈ శవం ఎవరిదనే దిగులు ఎవరికీ ఉండదు అని వజ్రశోకంతో అన్నాడు వీర. వీర, మహారాజు శరీరం మంది కాదు, చోళాది. దానిని నేను లోపలికి తీసుకుని వెళ్తా. ఎలా స్వామి? ఇక్కడ ఒక 2 మూరలు తవ్వు, లోపలికి పోయే సొరంగం కనిపిస్తుంది. అయితే సరే ఉండండి అంటూ వెళ్ళి తన అనుచరులతో జాగ్రత్తని చెప్పి వచ్చాడు. తర్వాత అతడు గురుదేవుడు కలిసి త్వరగా త్రవ్వనారంభించారు. కొద్దిసేపటికి సొరంగం కనిపించింది. వీరా, నీవిక్కడ ఉండగలవా? మహారాజు గతించాక ఊడి ఎందుకు? వీర స్వర్గం మంది, కనీసం అక్కడైనా అంటూ వీర మహాదీనంగా ఏడుస్తూ భీమదేవుని పాదాలకు మొక్కి ముద్దుడుకొని విలిపిస్తూ లేచి అశ్రువులు తుడుచుకుంటూ మందిరం మీదికి ఉన్మాదిలా పరిగెత్తాడు. సొరంగం సర్వజ్ఞునికి తెలిసిందే. ఆయన లోపలికి దిగాడు. భీమదేవుని శరీరాన్ని ఎత్తుకొని ముందుకు నడిచాడు. ఊగిసలాడుతూ ఎదురు దెబ్బలు తింటూ పడుతూ లేస్తూ భీమదేవుని ప్రచండ దేహాన్ని మోసుకొని గణపతి మందిరంలోకి వచ్చాడు. సొరంగం తెరిచే ఉన్నది. మందిరంలో కూర్చొని కొంచెం ఆయాసం తీర్చుకున్నాడు. తర్వాత మహారాజును చూచాడు. శరీరం నిండా గాయాలే అయినా నాడి చాలా మందంగా కొట్టుకుంటోంది. గురుదేవుడు తన వస్త్రాలను చించి గాయాలకు కట్టుకట్టాడు. మళ్ళీ శరీరాన్ని మోసుకొని బయటకు వచ్చాడు. ఆయన కోటవైపు చూచాడు. సైనికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పోరాడుతున్నారు. ఏమి శౌర్యం, ఏమి భక్తి, ఏమి స్వాభిమానం!
గురుదేవుని హృదయం స్వాభిమానంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఆయన చెవులకు మహా వికృతహాసం వినిపించింది. ఎదురుగా ఒక అరుగు మీద శివరాశి కూర్చున్నాడు. నేను చెప్పానా మీరంతా కుక్కచావు చస్తారని చెప్పలా అని తిరిగి వికృతంగా నవ్వాడు శివరాశి. శివరాశి, ఇక్కడ పుట్టి పెరిగావు, ఇక్కడ దీక్ష పొందావు, ఇక్కడే వేదాలు పఠించావు, ఇక్కడే దైవ పూజ చేశావు. అలాంటి చోటికి మ్లేచ్ఛలు తెచ్చి మిత్రులను, నీ గురువును, నీ దేవుని నాశనం చేశావు. నీవు ఎక్కడ ఉంటే ఆ స్థలాన్ని పరమేశ్వరుడు సర్వదగ్ధం చేస్తాడని నాకు తెలుసు అంటూ భీమదేవుని తీసుకుని గురుదేవుడు లోపలి కోటలోకి ప్రవేశించాడు. సశేషం.